మహాపురాణం 27వ అధ్యాయం. సులక్షణ మహారాజు కథ. కృత్నమద మహర్షి జన్మమునితో ఇట్లనియే, జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కర్లేదు సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను విందాం. పూర్వం ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమును జన్మించినవాడు, బలపరాక్రమములు కలవాడు, ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నాడు. వానికి 9 భార్యలున్నా సంతానం మాత్రం లేదు. రాజులందరూ వారికి సామంతములే కప్పములు చెల్లిస్తున్నా గాని సంతానము లేదని విచారం మాత్రము రాజుకు తప్పలేదు. నేనేమి చేసినా కులవర్ధనుడు అగుదును అగు పుత్రుడు జన్మించును, కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వారికి, దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనునకు, విప్రునకు సద్గతి లేదని అందరూ. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అక్కడ పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వేరేమైనా ఉపాయం చెప్పగలరేమో ప్రయత్నం చేసి చూస్తాను అని నిశ్చయించుకున్నారు. అనేక మంది మహర్షుల కల నైమిసారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిసారణ్యమునకు వెళ్ళను. అతడ మునులకు నమస్కరించి తన బాధను వారికి విన్నవించెను. అప్పుడు వారు కొంచెంసేపు ఆలోచించి ఇట్లన్నారు, రాజా వినుము, నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వ సంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్పాండ దానము చేయలేదు. అందువల్ల నీకు ఇద్దరు జన్మలో, కూష్పాండం అంటే గుమ్మడికాయ అన్నమాట, బూడిద గుమ్మడికాయ కూష్పాండం అంటారు. అది మాఘమాసంలో రథసప్తమి రోజు దానం చేయాలట. అది నువ్వు రాజయ్యుండి కూడా దానం చేయలేదు. అందువల్ల నీకు ఈ జన్మలో సంతానం కలుగలేదు. ఇందువల్లనే ఇంతమంది భార్యలున్నా కూడా నీకు సంతానం కలగట్లేదు అని చెప్పారు. అప్పుడు రాజు, నాకు సంతానం కలుగు ఉపాయం చెప్పమని వారిని ప్రార్థించారు. అప్పుడు మునులు ఒక ఫలమును మంత్రించి రాజుకి ఇచ్చి, దీన్ని నీ భార్యలందరికీ పెట్టుము, ఇందువల్ల నీకు 9 పుత్రులు జన్మిస్తారని చెప్పారు. సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చారు. రాణులు సంతోషంతో వాళ్ళకి ఎదురు వెళ్ళారు. ప్రజలు సంతోషంతో స్వాగతమని చెప్పారు. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునందు ఉంచెను. స్నానము మున్నగును చేయవలనని లోనికి వెళ్ళను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలం దొంగిలించి తానొక్కతి ఆ ఫలం తినను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఫలం లేదు. సేవకులు రాణులను తర్కించి అడగగా వారు తమకు తెలియదండి. తుదక చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పాను. రాజు ఏమీ చేయలేక ఊరకుండెను. కొన్నాళ్ళకి ఆమె గర్భవతి అయ్యాను. మహారాజు మునుల మాట ఫలించింది కదా అని సంతుష్టుడయ్యాడు. చిన్న భార్య ఇట్లు గర్భవతి ఒకటి మిగిలిన భార్యలకు ఇష్టం లేదు. ఆమె గర్భం పోవుటకే వారు ఎన్నో ప్రయత్నాలు చేసిరి. కానీ దైవ బలమున అవన్నీ వ్యర్థాలయ్యను. కానీ వారు చేసిన ప్రయత్నం వల్ల